వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఈ వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో రాకముందు ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఎవడు ఏం తింటున్నాడు, ఎవడు ఏ వేసుకున్నాడు, ఎవడ మూడు ఎలా ఉందో తెలిసేది కాదు. ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసిన తర్వాత ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడెక్కడ ఉంటున్నాడు, ఎవడ మూడు ఎలా ఉందో వాడి స్టేటస్ స్టోరీ చూసి చెప్పవచ్చు. అలా అయిపోయింది జనరేషన్. మన లైఫ్ ఏవో దరిద్రం అనుకుంటే ఆ దరిద్రంలో ఇంకో దరిద్రం ఈ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో స్టోరీలు పెట్టేవాళ్ళు. వీళ్ళకి పనే ఉండదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు ఒక స్టేటస్ పెట్టాలి. ఆ స్టేటస్ పెట్టే లోపు వీళ్ళు ఒక యుద్ధమే చేస్తారు. వీళ్ళకి స్టేటస్ల మీద స్టోరీల మీద ఉండే ఇంట్రెస్ట్ లైవ్ మీద కెరీర్ మీద ఉండదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక స్టేటస్ పెట్టి ఆ స్టేటస్ ఎక్స్పైరీ లోపు దాన్ని 100 సార్లు చూస్తారు. అదే మానవందు అర్థమైజ్ అవ్వదు. నా సర్వేలో తేలింది ఏంటంటే ఈ స్టేటస్ లో స్టోరీ పెట్టే వాళ్ళలో ఒక 15 పైన కేటగిరీస్ ఉన్నాయి. ఈ రోజు ఆ 15 కాకుండా కొన్ని మాత్రం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రోస్టింగ్ తో ర్యాంప్ పడిచేద్దాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ బ్యాచ్ సాంగ్స్ బ్యాచ్. వీళ్ళ వల్ల సమాజానికి పెద్ద డేంజర్ ఏం లేదు మామ. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ చేసిన చూడు, అవే సమాజానికి చాలా అంటే చాలా డేంజరస్. ఈ సాంగ్స్ బ్యాచ్ గంజా వనాలలో తులసి మొక్కలు అడ్డోళ్ళు మామ. వాళ్ళకి ఏం అవసరం లేదు. ఆ రోజు వాళ్ళు స్టేటస్ స్టోరీ పెడతాకి ఒక సాంగ్ దొరికితే చాలు. ఆ దొరికిన వెంటనే వాళ్ళ డే అనేది కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ ఆ సాంగ్ దొరకపోయిందా, ఆ రోజు వాడు ఫోన్ లో ఉండే 1.5 GB డేటా అయిపోయేదాకా సాంగ్ ఎదుగుతానే ఉంటాడు. వాడికి మళ్ళీ ఇలాంటి సాంగ్ కాదు, ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ కావాలి వాడికి. మళ్ళీ వీళ్ళల్లో స్ట్రీక్ మెయింటైన్ చేసే బ్యాచ్ కూడా ఉంటారు. మళ్ళీ వాడికి ఏం అవసరం లేదు, ఆ డేలో ఒక స్టేటస్ పెట్టాలి అంతే. ఆ స్టేటస్ పెట్టేస్తే వాడు స్ట్రీక్ కంప్లీట్ అయింది, వాడి ఆనందం కూడా తీరిపోద్ది. కొంతమంది ఉంటారు మామ, ఇబ్బే షేర్ చాట్ నుంచి డౌన్లోడ్ చేసి స్టేటస్ లో స్టోరీలు పెడతారు. ఆ స్టేటస్ లో స్టోరీ చూడాలంటే కంపరం. అది చూడడం కన్నా స్కిప్ కొట్టడం బెటర్. అలా ఉంటాయి ఆ స్టేటస్ లు, ఆ స్టోరీలు. సెకండ్ బ్యాచ్, అమ్మ బాబోయ్, ఈ బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు. దండుపాలెం కన్నా డేంజరస్ అంటే డేంజరస్ బ్యాచ్. ఏ బ్యాచ్ అనుకున్నారా? బర్త్డే బ్యాచ్. వీడి బర్త్డే వస్తే చాలు, వీడి బర్త్డేకి ఎవడో ఒకటి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా మావా అని స్టేటస్ పెడతాడు. ఆ స్టేటస్ ని ఈ స్టేటస్ లో పెట్టుకుని క్యాంప్స్ లో థ్యాంక్స్ రా మావా అని మళ్ళీ క్యాప్షన్ పెట్టి స్టేటస్ పెడతాడు. వీడి బర్త్డే వచ్చేదాకా ఇదంతా రిపీట్ అవుతానే ఉంటది. చావగొట్టి చెవుడు మోస్తాడు అనుకోండి. ఇంకా వాడు బర్త్డే రోజు ఉంటది చూడండి రచ్చ. వాడికి 100 మంది విష్ చేస్తారు. ఆ 100 మంది చేసిన విషెస్ ని స్క్రీన్ షాట్ తెచ్చి వాట్సాప్ స్టేటస్ లో ట్రైన్ పోయేలాగా లైన్ గా పెడతాడు. అదేం ఆనందం అర్థం కాదు. ఆ స్క్రీన్ షాట్ లో మళ్ళీ క్యాప్షన్ థ్యాంక్స్ రా మావా అని. బర్త్డేకి విష్ చేస్తే చాట్ లో థ్యాంక్స్ చెప్పుకో, లేకపోతే స్టోరీయో వాట్సాప్ స్టేటస్ పెడితే ఆ స్టేటస్ లకి స్టోరీలకి రిప్లైలో థ్యాంక్స్ చెప్పు. అంతేగాని ఆ స్టోరీలని స్టేటస్ ని ఆ విషెస్ ని స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ లో పెట్టడం ఏంట్రా రోత. కాకపోతే పుట్టుకాడికి పోయి ఒక పాల బయట తీసడానికి మనకు ఒళ్ళొంగదు. అదే బర్త్డే విషెస్ ని స్క్రీన్ షాట్లు తీసి 100-200 స్టేటస్లు పెట్టడానికి అయితే మనకు ఒళ్ళొంగిద్ది. అది కాదు మా ఎందుకు పెడతారు అన్ని స్క్రీన్ షాట్లు? అలా పెట్టడం గొప్ప అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు నీకు 100 మంది విష్ చేశారని మాకు తెలియడానిక? అలా పెట్టడం గొప్ప అనుకుంటున్నారేమో. ఎరుహుక్కులు అంటారు మేమల్ని. ఏం అవలాగాలు ఉన్నారా బాబు. ఆ వాట్సాప్ స్టేటస్ రింగ్ చూస్తే ఉంటది, చిన్నగా చేమల్ని అయిపోద్ది. అన్ని పెడతారు స్క్రీన్ షాట్లు. వీళ్ళు ఉండి ఇంకో లోపల ఏంటో చెప్పనా, వీడి బర్త్డేకి వీడే స్టేటస్ పెట్టుకుంటాడు బోర్న్ టుడే అని. వీడి బర్త్డే అని అందరికి తెలియాలిగా మరి. ఓలాగాడు. ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం బెటర్. మైండ్ ప్రశాంతంగా ఉంటది. తలకే నొప్పి వచ్చేసింది మా వీళ్ళని తలుచుకుంటుంటే. చప్రీగాళ్ళు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళిపోదాం. ఈ థర్డ్ బ్యాచ్ లో ఉండేవాళ్ళు మినిమం వీలుముద్రగాళ్ళు అయినా అయి ఉండాలి, లేకపోతే లో అక్యూలైనా అయి ఉండాలి. అలాంటి వాళ్ళు వీళ్ళు. అవార్డ్స్ లో ఎరుహు కాబట్టి ఉంటే అది కళ్ళు మూసుకొని కంపల్సరీ వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంతకీ వీళ్ళే కేటగిరీ అనేగా మీ డౌట్. ఈ కేటగిరీకి పేరేం లేదు మామ. వీళ్ళు పెట్టే స్టేటస్లు ఎలా ఉంటాయంటే, వీడి ఫోటోని వీడే స్టేటస్ పెట్టుకుని టెస్ట్ స్టార్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాడు పిచ్చి బద్రిగాడు. వాటికి మళ్ళీ క్యాప్షన్స్. ఫోటో లవ్ రిలేటెడ్ అయితే లవ్ రిలేటెడ్ క్యాప్షన్స్, మాస్ రిలేటెడ్ అయితే మాస్ రిలేటెడ్ క్యాప్షన్స్. దమ్ముంటేరా కూసుకుందాం, ఇఫ్ యువర్ డాడ్ ఐఎమ్ యువర్ డాడ్, బుద్ధాడుకుందాం, దెబ్బలాడుకుందాం, ఇలా ఉంటాయి వీళ్ళు పెట్టే క్యాప్షన్స్. వీళ్ళని చూసినప్పుడు ఇంతలో ఎక్కితే ఎలా బతుకుతున్నారా అనిపిస్తుంది నాకైతే. కామెడీ కాకపోతే మీ ఫోటోని మీరే స్టేటస్ లో స్టోరీ పెట్టుకోవడం ఏంట్రియా? మహానుభావుడు రా బాబు మీరు. ఓకే. ఫోర్త్ బ్యాచ్. అసలు వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాదు. అసలు ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలన్నీ వీడికి ఉన్నట్టు పెడతాడు బ్రేకప్ సాంగ్స్. కామెడీ ఏంటంటే వీడికి లవర్ ఉండదు, ఉన్నట్టు ఊహించుకుని పెడతాడు. వీడికి లవర్ లేదుగా మా అంటే రిప్లై ఇవ్వడు, ఒట్టకేగాడు. రీల్స్ లో యూట్యూబ్ లో వీడికి ఎక్కడైనా కానీ సాడ్ సాంగ్ దొరికితే చాలు, 15 seconds లో డౌన్లోడ్ చేసి స్టేటస్ పెట్టేస్తాడు. అదో జబ్బీడికి. లవర్ ఉన్నవాడు లవ్ సాంగ్ పెట్టుకుంటాడు, బ్రేకప్ అయినోడు బ్రేకప్ సాంగ్ పెట్టుకుంటాడు. వీడికి లవరు లేదు, బ్రేకప్ అవ్వలేదు, కానీ బ్రేకప్ సాంగ్ పెడతాడు. ఎందుకు అర్థం కాదు. ఏడమా అంటే ఏం లేదంటాడు, ఎందుకు పెడుతున్నారు అంటే ఏం లేదంటాడు. మరి వీడు ఎందుకు పెడుతున్నట్టు? నాకు అర్థం కాలేదు సార్. ఫిఫ్త్ బ్యాచ్ పొలిటికల్ బ్యాచ్.
పొలిటికల్ బ్యాచ్ అంటే అన్న ఏ ఎమ్మెల్యే సర్పంచ్ అనుకున్నారు, పార్టీ కార్యకర్త అంతే. స్టేటస్లు మాత్రం ఈసారి మా ప్రభుత్వం రానండి నరికేస్తాం చంపేస్తాం అంటాడు. ర్యాలీకి వెళ్తే బైక్ స్టేటస్ పెడతాడు, అన్నదానంకి వెళ్తే అన్న స్టేటస్ పెడతాడు, ఏదైనా సభకి వెళ్తే సభ స్టేటస్ పెడతాడు. ఇవన్నీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఎడిట్ చేసిన రీల్స్ తెచ్చి స్టేటస్లు పెడతాడు. అన్న పార్టీ పేరుతో హెరుకుక్కే పనులన్నీ చేస్తాడు స్టేటస్ లో. అన్న ఎమ్మెల్యేతో దిగాక ఉండదు చూడండి కరచ్చా, ఖచ్చితంగా 100 days పెడతాడు స్టేటస్. ఎమ్మెల్యే మా మాయా అని రేంజ్ ఇమాజినేషన్ లో ఉంటాడు. కామెడీ ఏంటంటే అన్నకి మన ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు, కానీ 175 నియోజకవర్గాల్లో ఉన్న 175 ఎమ్మెల్యే పేర్లు తెలుసు. అంత పెద్ద బికారి అన్న. అన్న గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే. లాస్ట్ బ్యాచ్ వీళ్ళ లైఫ్ లో జరిగే ప్రతిదీ స్టేటస్ లోనే పెడతాడు. వాడు ఎక్కడున్నాడో తెలియడంటే వాడు స్టేటస్ చూడు, వాడు ఏం చేస్తున్నాడో తెలియాలంటే వాడు స్టేటస్ చూడు, వాడు ఏం తింటున్నాడంటూ తెలియాలంటే వాడు స్టేటస్ చూడు, వాడి గురించి నీకు ఏం కావాలన్నా వాడు స్టేటస్ చూస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే స్టేటస్ అంటే వీడంటే స్టేటస్. ఈ లైఫ్ లో జరిగే ప్రతిదీ స్టేటస్ పెడతానే ఉంటాడు. అదే మానవందం అర్థం కాదు. స్టేటస్ అనేది ఎప్పుడు ఒకసారి సమయం సందర్భాన్ని పెట్టాలి, అది కూడా ఏది పడితే అది పెట్టకూడదు. కానీ వీడు అలా కాదు, వీడు చేసే ప్రతి అడ్డమైన పని స్టేటస్ లోనే పెడతాడు. కాదు అవ్వట్లేమని ఇస్తారు అట్లా పెడతావు స్టేటస్లు, పని పాట ఏం ఉండదా? స్టేటస్లు పెట్టడంలో గోల్డ్ మెడల్ ఉంటే అది కంపల్సరీ నీకేరా, ఇప్పుడైనా మారరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ వీడియో కింద మామ పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి, చేసేద్దాం. ఇలాంటి రోస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.